హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము పెసరపప్పుతోని ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ వేలో ఎలా వడలు చేస్తారో చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా దీనికోసం మనము ఒక కప్లో పెసరపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ అయ్యాక చూస్తే మనకి ఇలా మొత్తం వాటర్ అంతా పప్పులోకి ఇంకిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి పేస్ట్ అంతా తీసేసుకొని అందులోనే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. 2 ఆనియన్స్ని చిన్నగా కోసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కారం ఎక్కువ ఉంటే 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మనము అన్ని చిన్నగా కోసుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోనే వేసుకోవాలి. పెసరపప్పుతోని మనం ఇంట్లోనే సింపుల్గా మనము ఇలా చాలా రకాలుగా స్నాక్స్ చేసేయచ్చు. ఇది మనము వడల్లాగా చేస్తున్నాము. ఇందులోనే ఇప్పుడు కొంచెము జీలకర్ర వేయాలి, తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము పిండి పెసరపప్పుని గ్రైండ్ చేసేటప్పుడే చూసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకొని అన్నీ వేసుకోవాలి. ఈలోపు మనము కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులోనే ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, మనము అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పెసరపప్పులో, దాన్ని వడల షేప్లో చేసుకుంటూ వేసుకోవాలి. ఏ షేప్లో అన్నా మనము చేసుకోవచ్చు. వడల్లాగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము వడల షేప్లో చిన్న చిన్నగా గరల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ మొత్తం హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్న చిన్నగా వడలు చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మరలేసి ఇంకో 2 మినిట్స్ వరకు బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే పెసరపప్పు వడలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. మరీ ఎక్కువ అన్నీ ఏమీ కలపకుండా సింపుల్గానే ఇలా మనము వడలు చేసుకొని పెట్టేసేయచ్చు. చాలా హెల్తీ ఫుడ్ కూడా. పెసరపప్పు తినడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేసే స్నాక్స్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.